తులారాశి వారికి ఆదాయం తగ్గుతుంది. దీనివల్ల నిరాశ కాస్త అధికమవుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో తులారాశి వారు చాలా వరకు కూడా ఈరోజు ఆటంకాలు ఎదుర్కొంటారు. కొంతవరకు సంయమనాన్ని పాటించడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. చర్మ సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు వీరికి ఆరోగ్యం కూడా కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. వైద్యుల సలహాలు సూచనలు అవసరమని చెప్పవచ్చు. ఇక చర్చల్లో ఎక్కడైతే పాల్గొంటారో ఆ చర్చల్లో విఘాతాలు ఏర్పడతాయి. ఆలోచనలేవి కూడా ఈరోజు ఈ రాశి వారికి నిలకడగా ఉండవు. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. భాగస్వామ్య వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకూల మార్పులు చేర్పులు. రాజకీయ వైద్య రంగాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా ఈరోజు తారుమారవుతాయి. విద్యార్థులు కూడా తమ లక్ష్యాల్లో నిరుత్సాహం చెందుతారు. మహిళలకు కొంత ఆందోళన కలిగించేటువంటి వ్యవహారాలు ఈరోజు ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున మహిళలు జాగ్రత్త వహించాలి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించినటువంటి లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఏవైతే పనులు ఈరోజు ప్రారంభం చేస్తారో వాటిలో ఆటంకాలు అధికమవడం చేత కొంతవరకు చికాకు కూడా అధికమవుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఈరోజు ఈ రాశి వారు కొంతవరకు జాగ్రత్త పాటించాలి. బంధువులతోటి తగాదాలు మరింత అధికమవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారు పని భారంతో ఈరోజు సతమతమవుతారు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారు విదేశీ పర్యటనలు ఎవరైతే చేస్తున్నారో వారు వాయిదా వేసుకోవడం కానీ లేక రద్దు చేసుకోవడం కానీ చేస్తారు. సినీ టీవీ కళాకారులు కొన్ని మంచి అవకాశాలను అకస్మాత్తుగా దూరం చేసుకుంటారు. కావున ఈ విషయం పట్ల కొంత శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు అవకాశాలు కాస్త మందగిస్తాయి. మహిళలకు కుటుంబ సమస్యలు తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి నూతన వ్యక్తులతోటి ఈరోజు పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు కూడా ఈరోజు ధనురాశి వారు అందుకుంటారు. ఆదాయం కూడా అనూహ్యంగా పెరుగుతుంది. సన్నిధుల నుంచి మాట సహాయం అందడం వల్ల ఒక దీర్ఘకాలిక సమస్యను కూడా ఈరోజు ధనురాశి వారు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో గత కొంతకాలంగా ఆటంకాలు ఏవైతే ఏర్పడుతున్నాయో ఆటంకాలన్నీ కూడా ఈరోజు తొలగుతాయి. పనులన్నీ కూడా సాఫీగా పూర్తవుతాయి. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. పలుకుబడి కూడా పెంచుకునే పనిలో నిమగ్నమవుతారు. వ్యాపార వర్గాల వారి విషయానికి వస్తే భాగస్వామ్య వ్యాపారాల్లో చక్కని పురోగతి కనిపిస్తుంది. భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులు ఏవైతే ఒక ముఖ్యమైన పని కోసం ప్రయత్నం చేస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది. వారి ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలు కూడా సంతోషకరమైన వార్తలు కొన్ని వింటారు. ధనురాశి వారికి ఇవాళ సూచన రంగు ఆకుపచ్చ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం గణేశాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరికలన్నీ కూడా ఈరోజు తీరుతాయి. ఇంటర్వ్యూలకు పోటీ పరీక్షలకు హాజరయ్యే మకర రాశి నిరుద్యోగులు విజయాలు సాధిస్తారు. చిన్నాటి స్నేహితులు కలుసుకొని మంచి చెడ్డ విచారిస్తారు. భూ సంబంధిత వివాదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో కొద్దిగా కూర్చొని చర్చించుకుంటే ఆ సమస్యలన్నీ కూడా ఫలప్రదమవుతాయని చెప్పవచ్చు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధనలాభ సూచనలు. సేవ ధార్మిక కార్యక్రమాల్లో ఈ రాశి వారు ఈరోజు చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు. సినీ టీవీ కళాకారులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చుగురిస్తాయి. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు ఊరిస్తాయి. మహిళలు మాత్రం శుభవార్తలు అందుకుంటారు. సంతానం మూలక చికాకులు ఏవైతే మకర రాశి మహిళలకు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు కొలిక్కి వస్తాయి. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు.